ఢిల్లీలో అమిత్ షా నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో కీలక చర్చలు జరుపుతున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పాకిస్తాన్, భారత్ మధ్య సింధు జలాల ఒప్పందం రద్దుపై కీలక చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీలో అమిత్ షా నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. కేంద్ర మంత్రి జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో కీలక చర్చలు జరుపుతున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పాకిస్తాన్, భారత్ మధ్య సింధు జలాల ఒప్పందం రద్దుపై కీలక చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, సింధు జలాల ఒప్పందం రద్దుపైనే కీలకంగా అక్కడ చర్చ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇంకా ఏవైనా అంశాలు ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయా? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? సింధు నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇప్పటికే పాకిస్తాన్ కు తెలియజేశారు. సో దీనిపైన ఒక్కసారిగా పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతుంది. పాకిస్తాన్ కు ఇది లైఫ్ లైన్ లాంటి నది. ఈ నదీ జలాల ఆధారంగానే పాకిస్తాన్ లో దాదాపు 80% వ్యవసాయం ఆధారపడింది. సాగునీటి అవసరాలన్నీ కూడా సింధు నదీ జలాలపైన ఆధారపడి ఉన్నాయి. సో ఇలాంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీళ్లను డైవర్ట్ చేయడం కానీ లేకుంటే తగ్గించడం కానీ ఈ రెండు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్ ఇంపాక్ట్ లేకపోయినప్పటికీ కొంత ప్రభావం పడేటువంటి అవకాశం కనబడుతుంది. సో దీనివల్ల ఖచ్చితంగా ఇటు పాకిస్తాన్ లో ఉన్నటువంటి సింధ్ ప్రావిన్స్ లో, పంజాబ్ ప్రావిన్స్ లో తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం కనబడుతోంది. ఇప్పటికే అక్కడ వ్యవసాయ పరంగా తీవ్రమైనటువంటి సంక్షోభ పరిస్థితులు నెలకొన్నటువంటి ఈ సమయంలో నదీ జలాల ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేస్తే డెఫినెట్ గా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ ఈ అంశానికి కౌంటర్ గా తాము షిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. సో టిట్ ఫర్ టాట్ గా పాకిస్తాన్ వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విషయంలో ముందుకే వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. సో ఆ మేరకు కొద్దిసేపటి కిందటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో సమావేశం జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అలాగే పలువురు జలశక్తి శాఖ ఉన్నతాధికారులు సమావేశానికి హాజరై దీనికి సంబంధించినటువంటి మెకానిజం ఎలా చేయాలి, ఈ మొత్తం నీటిని ఆపడం, లేదంటే డైవర్ట్ చేయడం, లేదంటే తగ్గించడం, ఇలా రకరకాల ఆప్షన్స్ అన్నిటిని కూడా వేరియస్ ఆప్షన్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో దీని ద్వారా పాకిస్తాన్ వెన్ను విరిచినట్లయితుంది. ఇలాంటి భవిష్యత్తులో మరోసారి ఇండియా వైపు కన్నెత్తి చూడకుండా ఉండాలంటే ఖచ్చితంగా పాకిస్తాన్ కు కోలుకోలేని దెబ్బ తీయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అభిప్రాయం దేశవ్యాప్తంగా వెలువడుతున్నటువంటి నేపథ్యంలో ఈ కనీ విని ఎరుగని రీతిలో 1960లో చేసినటువంటి ఈ ఒప్పందాన్ని ఇప్పుడు సస్పెండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దీన్ని ఒక రకంగా జల ఖడ్గంగా అభివర్ణిస్తున్నారు పాకిస్తాన్ పైన. అంతేకాకుండా ఇంకోవైపు పాకిస్తాన్ పైన సైనిక చర్య తీసుకునేటువంటి విషయాన్ని కూడా ఆలోచిస్తున్నారు. ఆ మేరకు ఆర్మీ చీఫ్ ఇటు జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తూ పరిస్థితిని అంతా కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. నిజానికి ఇటు పాకిస్తాన్ ఉప ప్రధాని మీరు ఇప్పటికే ప్రకటించారు, పహల్గామ్ లో ఉగ్రదాడికి పాల్పడిన వారిని ఫ్రీడమ్ ఫైటర్స్ గా తను అభివర్ణించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆయన చేసినటువంటి ప్రకటన పైన పాకిస్తాన్ క్రికెటర్ డానిష్ కనేరియా కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. ఈ ప్రకటన ద్వారా ఉగ్రవాదులను స్వాతంత్ర సమరయోధులుగా ప్రకటించడం ద్వారా ఖచ్చితంగా పాకిస్తానే ఈ ఉగ్రదాడి ఘటన వెనుక ఉందనేది ప్రపంచానికి మొత్తానికి తెలియజేసినట్లయింది. ఖచ్చితంగా ఇది స్టేట్ స్పాన్సర్డ్ కిల్లింగ్స్ అనేది తెలిసిపోయిందని స్వయంగా ఆయన ట్విట్టర్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. సో ఒకదాని వెనుక ఒకటి పాకిస్తానే స్వయంగా ఈ ఉగ్రఘాతకానికి పాల్పడినటువంటి విషయం ప్రపంచానికి కూడా తేట తెల్లమవుతుంది. సో ఆ నేపథ్యంలోనే ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని అమలుకు సంబంధించినటువంటి కార్యాచరణ కొనసాగుతోంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.